నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 6-11-2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణపక్షం, గురువారం. అయితే సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 5:23, తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:54, నక్షత్రం భరణి ఉదయం 6:34 వరకు, నక్షత్రం కృత్తిక రాత్రి తెల్లవారుజామున 3:28 వరకు, యోగాలు వ్యతిపాత ఉదయం 7:05 వరకు, అలాగే వర్యాన్ రాత్రి తెల్లవారుజామున 2:41 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 2:54 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజామున 12:58 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:06 నుంచి 2:32 వరకు, గుళికకాలం ఉదయం 8:49 నుంచి 10:15 వరకు, యమగండం ఉదయం 5:58 నుంచి 7:24 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:46 నుంచి 10:32 వరకు, మరల మధ్యాహ్నం 2:21 నుంచి 3:06 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:22 నుంచి 2:46 వరకు, వర్జం సాయంత్రం 5:01 నుంచి 6:24 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళకి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబ సభ్యుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా అవసరం. అంటే అనవసరమైన ఉద్వేగాలకి, అతి ఉత్సాహంతో చురుకుగా తొందరగా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ కొంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి మనకు కనబడుతుంది. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, ప్రియమైన మిత్రులతో కావచ్చు, అభిప్రాయ భేదాలు రాకుండా వారితో కలిపి చక్కగా చర్చించుకొని వారితో కలిపి తీసుకోబోయే నిర్ణయాలలో వీలైనంత వరకు వారి యొక్క సహాయ సహకారాలు కోరినప్పుడు కూడా తగిన విధంగా వారి మాటలకు కూడా తగినంత విలువ ఇస్తూ ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా ప్రయాణానికి సంబంధించి కానీ, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. ఆకస్మికమైన ఖర్చులు, ప్రయాణాల రీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆకస్మికమైన ఖర్చులకి అధికమైన అవకాశం ఉంది అన్న విషయాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆ ఖర్చు కూడా వీలైనంతవరకు భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలోని సంతానానికి సంబంధించి ఏదన్నా మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనడానికి కూడా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. అలాగే సంతానం యొక్క ఆరోగ్యము, వారి యొక్క అభివృద్ధి, మీరు పెట్టాలనుకున్న పెట్టుబడులు, అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం అనేది కనబడుతోంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం, వాటి విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పూర్వపు రుణాలు మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీకు వాళ్ళు తీర్చేసే అవకాశాలు లాంటివి. దానివల్ల మీకు వ్యక్తిగత ధైర్యం పెరగడం, సమయస్ఫూర్తి పెరగడం, సమయానికి మీ ధనం మీకు రావడం వల్ల కొంత మీరు స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడానికి ఎక్కువ ఆలోచించడం, ముఖ్యంగా భూములు, వ్యవసాయానికి సంబంధించిన భూముల మీద దృష్టిని సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఒకటి కనబడుతుంది. అంటే సమయానికి ధనం రావడం బట్టి కొంత మీకు మానసిక ఘర్షణని అధిగమించే అవకాశం అనేది, ఆకస్మికమైన ధనం వల్ల ఆకస్మికంగా కొత్త వ్యాపారాల మీద కూడా, అంటే స్థిరాస్తుల పెట్టుబడుల కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది కూడా కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. వృత్తికి సంబంధించిన పనులలో ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసేసి సమయానికి పనులు చేసేసుకోవడం బట్టి కొంత మీరు
మీరు శ్రమపడిన సమయానికి పనులు చేయడం బట్టి కొంత మీకు మానసిక సంతృప్తి అనేది ఏర్పడే అవకాశం లాంటిది ఒకటి. అలాగే వృత్తిపరంగా అధిక శ్రద్ధ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు ఒక పరంగా కుటుంబానికి సంబంధించి, ఓ పరంగా సంతాన వర్గానికి సంబంధించి, వృత్తికి సంబంధించి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలో తగిన విధంగా జాగ్రత్తగా ప్రణాళికలతో వెళ్ళే నేపథ్యంలో కొంత వ్యక్తులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. సంతానంతో కావచ్చు, వృత్తిపరమైన ప్రదేశాల్లో కావచ్చు. వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అయ్యే అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మీరు వీళ్ళంతవరకు మౌనంగా ఉండడం, మీ వైపు నుంచి మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ సమస్యలను అధిగమించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే దూర ప్రయాణాలు కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆలోచనలు, వాటికి సంబంధించినవి, రిలీజియస్ పర్పస్కి చేసేవి, వీటికి సంబంధించిన విషయాల్లో ఖర్చు అనేది ఒకటి కనబడుతోంది. అలాగే తండ్రి ఆరోగ్యం కోసం కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉపాసనా బలం పెంచుకునే విధంగా ఆలోచనలు అధికంగా చేసినప్పటికీ కొంత మానసిక సంఘర్షణ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా గృహ వాతావరణంలో అంటే మీ యొక్క గృహంలో స్థిరాస్తులకు సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు కొంత లాభదాయకంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే మామూలుగా మీరు ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో ఏదైనా ఆలోచనలు చేస్తున్నా అవి కూడా కొంతవరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. కానీ వీళ్ళంతవరకు డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తల్లితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో కూడా వారి ఆలోచనలకు కూడా ఎక్కువ శాతం ఆలోచనలకు అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికంగా మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. సమయానికి పనులు అవ్వకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కావచ్చు, ఏదో తెలియని మానసిక చికాకు అనేది అధికంగా ఉండడం, ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు, లేకపోతే ముఖ్యమైన వస్తువులు ఇంట్లో రిప్లేస్మెంట్ అంటే అక్కడ పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టిన కనబడక సమయానికి దానివల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. కనుక వీళ్ళంతవరకు ప్రశాంతమైన ఆలోచనలతో వస్తువుల విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా మీ యొక్క అన్నదమ్ములతో కావచ్చు, మీ యొక్క సోదరి వర్గంతో కూడా వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచనలు చేస్తూ వారితో చర్చించేప్పుడు ఘర్షణలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే అంతా అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపారపరమైన అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాల మీద మీరు దృష్టి సారించడం బట్టి కొన్నిసార్లు ఆర్థిక విషయాలలో కొంత సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదన్నా వ్యాపార రీత్యా మీరు ఏదైనా కమ్యూనికేషన్ అంటే దాన్ని ఎలా అంటే ముఖ్యమైన విషయాలు ఏదైనా యాడ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మార్కెటింగ్కి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద కొంత డిస్కషన్స్ లాంటివి రావడం, దాని పరంగా ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవ్వడం, మీరు ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలుపెట్టి దాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, తద్వారా మీకు మానసికంగా ఘర్షణలు ఏమన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని మీరు ముందే పసిగట్టడం బట్టి వారి మీద విజయాన్ని సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. శక్తి వంచన లేకుండా ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని కూడా మీరు సమయానికి గమనించుకొని దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వారసత్వపు ఆస్తుల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ ప్రాబ్లము ముఖ్యంగా మీ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా సమస్య రాకుండా అంటే ఏదైనా మెయిల్స్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫోన్ కావచ్చు, మీ కంప్యూటర్ కావచ్చు, వాటికి సంబంధించిన వాటిల్లో కూడా
ఏదైనా ప్రాబ్లం లాంటివి, లేకపోతే అవి స్ట్రక్ అయిపోవడం, లేకపోతే సమయానికి అవి మీకు అక్కరకు రాకుండా ఉండే పరిస్థితులు లాంటివి రావడం, వాటికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు వీటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు అధికంగా ఉంటాయి. మానసిక ఆందోళనని అధిగమించాలి. సంతానపరమైన ఆలోచనలు కావచ్చు, వాటికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, సంతానం యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వాటికి సంబంధించిన వారి యొక్క అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి అధిక శాతం కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారి సలహా సంప్రదింపులు స్వీకరించేటప్పుడు కానీ వారితో ఘర్షణల్ని అధిగమించాలి. విద్యార్థులు విద్య మీద అధిక శాతం శ్రద్ధ వహించాలి. అలాగే విద్యాపరమైన విషయాలలో దాన్ని ఈజీగా తీసుకోకుండా తగిన విధంగా శ్రద్ధగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమకి అవకాశం ఉంది. ఎక్కడ పెట్టుబడులు పెట్టేప్పుడు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం, ముఖ్యంగా భాగస్వామి లేకపోతే వ్యాపార భాగస్వాములతో కలిపి కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ అది పూర్తిగా మీకు దాని మీద విశ్వాసం అనేది ఉండే విషయంలో సామాన్యమైన ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే గృహ వాతావరణాన్ని అందంగా నిర్మించుకోవడానికి కావచ్చు, నూతన గృహ నిర్మాణాన్ని చేసే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీకు ఉండే గృహం మీద ఏదైనా మీకు ధనాదాయం లాంటివి రావడం, అంటే ఏదైనా పూర్వపు రెంట్లు ఏమన్నా ఉంటే పెండింగ్లో ఉండేవి మీరు అందుకోవడం మొదలైన వాటికి కూడా ఆస్కారం కనబడుతుంది. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు కూడా చాలా వరకు ఈ రోజున దానికి సంబంధించిన చర్చలు జరపడానికి, దానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంతానాన్ని యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అనుకూలంగా ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అధిక శ్రమతో పనులు నిర్వర్తిస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే అధిక శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో భిన్నాభిప్రాయాలు రాకుండా మీ కొలీగ్స్తో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు చక్కగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అనవసరమైన గాసిప్స్కి, అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మీ యొక్క మాటలు చక్కగా మాట్లాడుతూ మంచిగా పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మీరు ఎంత ప్రయత్నాలు చేసినా అది మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఆలోచనల్లో కానీ వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఏదన్నా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ మీరు ఏదైనా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రయాణాల విషయంలో కావచ్చు, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా ఎక్కువ ఎమోషన్స్కి ప్రాధాన్యత ఉంటుంది కనుక మీరు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క తండ్రి పెద్దలతో కలిపి చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారి సలహా సంప్రదింపులు కోరుకునేటప్పుడు, వారి దగ్గర నుంచి ఆర్థిక సహాయం కూడా స్వీకరించేటప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా గౌరవంతో మీరు ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము అలాగే అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది, దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు దర్శించడం కూడా అవకాశం ఉన్నట్లయితే మంచిది. అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన నామాలు, స్తోత్రాలు, శతనామం ఏది వీలైతే మీకు ఏది అనుకూలంగా ఉంటుంది చేసుకోవడం కానీ, లేకపోతే అది కూడా అవకాశం లేదంటే విన్నా
దానికి కూడా అవకాశం తక్కువగా ఉంది అనుకున్నట్లయితే కనీసం శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించుకోవడం కూడా చాలా వరకు మంచిది. దానివల్ల మీకు దత్తుడి యొక్క ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి కనుక అన్ని విధాలా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.